మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్ సైతం పావులు కదుపుతున్నాయి. అయితే విజయ అవకాశాలు మాత్రం కాంగ్రెస్కి పుష్కలంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన ఈ పార్లమెంట్ పరిధిలో కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అన్ని సెగ్మెంట్లోనూ కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది. పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ గూటికి చేరడం సునీతకు కలిసి రానుంది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు బోనీ కొట్టనే లేదు. 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ గెలుపొందాయి. టీడీపీ కుదేలవ్వడంతో కాంగ్రెస్ జోరు కొనసాగనుంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికల్లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన ఓటర్లు మరోసారి హస్తాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితుల్లో గెలుపొందాలనే ఆలోచనలో సునీతని బరిలో దింపింది. ఆమె కూడా కాంగ్రెస్ నాయకత్వ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మల్కాజ్గిరిలో గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. 3 అంచెల విధానంతో గెలుపు బావుట ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు సవరించుకుంటూ లోటుపాట్లను సరిచేసుకొని విజయకేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ సూచిస్తోంది. అందుకోసం ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలను చేర్చుకుంది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రచారం చేస్తోంది. ఇక బీజేపీ కూడా మల్కాజ్గిరి కైవసం చేసుకోవాలని భారీ వ్యూహం పన్నుతోంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ పదే పదే నినదిస్తున్న బీజేపీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది. ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది. మల్కాజ్గిరి స్థానాన్ని కైవసం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది. అయితే బీజేపీకి ఆ ఛాన్స్ దక్కే సంకేతాలు కనిపించడం లేదు. ఆ పార్టీ అభ్యర్థి ఈటలకి అడుగడుగునా నిరసనలు ఎదురవుతున్నాయి. సొంత పార్టీ విభేదాలు ఇబ్బందిగా మారాయి. బీఆర్ఎస్ ఎప్పుడో గెలుపు ఆశలు వదులుకుంది. 3 పార్టీలు ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నా ఇక్కడి ఓటర్లు మాత్రం హస్తం వైపే మొగ్గు చూపుతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.